పిండి అండి ఇందాక ఒక గ్లాస్ చూపించాను కదా, ఇంకొక అర గ్లాసు మొత్తం 1.5 గ్లాసు పిండి తీసుకున్నాను అండి. దీన్ని మొత్తం నీట్గా జల్లి పట్టుకుందాం. దీంట్లోనే మనము హార్లిక్స్ పౌడరు, పాల పౌడరు దీంట్లోనే వేసేసి జల్లి పట్టుకుంటామంటే నీట్గా మొత్తం అనేది మనకు కలిసిపోతుంది, వంట లేకుండా నీట్గా కలిసిపోతుంది. స్టవ్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే బాండలు పెట్టుకోండి. మనం ఏ గ్లాస్ అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు నేను 1.5 గ్లాసు అనేది పిండి తీసుకున్నానండి. దానికి 3 గ్లాసుల చక్కెర అయితే వేసుకుంటున్నాను. వాటర్ అండి 1.5 గ్లాసు వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మనం కరగనియాలండి. మనం దీనికనేదండి ఇప్పుడు ఆయిల్ అనేది మనము 3 గ్లాసుల ఆయిల్ వేసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ ఆయిల్, 2వ గ్లాసు 1 గ్లాస్ అయితే నెయ్యి తీసుకుంటున్నానండి. మీరు మొత్తం నెయ్యితో కావాలన్నా చేసుకోవచ్చు, మొత్తం నూనెతో కానీ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి. ఇది 3 గ్లాసులు అయితే ఆయిల్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనము 1 గ్లాస్ వరకు ఆయిల్ తీసేసుకునేసి ఈ పిండిలో అనేది కలుపుకునేద్దామండి. పిండిలో కలిపేసామంటే పిండి మనకు పోసేటప్పుడు గడ్డలుగా లేకోకుండా నీట్గా అనేది మనకు పాకంలో అనేది మిక్స్ అయిపోతుందండి. దగ్గరే ఉంటూ చక్కెని ఇలా కలబెట్టుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు అంటుతుంది, మాడుతుంది అనమాట. కొద్దిగా కలబెట్టుకుంటూ ఉండండి అడుగు అంటుకోకుండా. మధ్యలో అనేది పాకాన్ని అనేది చెక్ చేసుకోండి. లేదు ఒకేసారి అంటే మనకు గవక్కని గట్టి పాకం వచ్చేసింది, పాకం చెక్ చేస్తూ చూసుకోండి. మనకు మైసూర్ పాక్కి తీగ పాకం అనేది రావాలండి, తీగ నిలబడాలి. చూడండి, పాకం అయితే మనకు నిలబడుతుంది, పాకం అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడైతే పిండిని అయితే నేను వేసేస్తున్నాను. ఇప్పుడు పాకంలోకి పిండి అంతా బాగా కలిసేటట్టు నీట్గా కలబెట్టుకోండి. మీడియం మంట పైనే పెట్టుకోండి. ఇది అనేది పొయ్యి మీద మనకు ఆయిల్ కూడా కాగుతూ ఉంది. ఆయిల్ అనేది మీడియం మంట పైన ఆయిల్ పెట్టుకోండి. ఇలా బుడగలు వస్తుంది కదండి. ఇప్పుడు మనం వేడి ఆయిల్ ఇలా వేసుకుంటూ కలబెట్టుకోవాలండి. మీడియం మంట మీదే ఉండాలి, స్టవ్ హైలో ఉండొద్దు. మనకు పిండి ఆయిల్ అంతా పిండిలోకి అనేది కలిసిపోవాలండి. చూడండి, మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయిపోయింది కదా, ఆయిల్ వేసుకుందాం. 1 చిటక ఇడ్లీ సోడా వేసుకోండి, 1 చిటక అండి చాలు. లాస్ట్లో ఆయిల్ మొత్తం వేసేసానండి. ఇంకా కొద్దిగా సేపు అయితే చాలు, మనకి ఇదంతా వేయాలి. అంతసేపు దీన్ని మనం కలపెట్టుకుందాం. చూడండి, ఇదైతే మనకి ఇప్పుడు రెడీ అయిపోయేసిందండి. మనం ఇప్పుడు ప్లేట్లోకి వేసేసుకుంటాము. ముందుగా మనం ఆయిల్ పూసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా అయితే నేను ప్లేట్లో వేసాను. 1 నిమిషం వేడి తగ్గనిచ్చి కట్ చేద్దానండి. చూడండి, నేను ఈ విధంగా అయితే కట్ చేశానండి. మీకు ఏ మోడల్ ఇష్టమో ఆ మోడల్ కట్ చేసుకోండి. నేనైతే ఇలా కట్ చేశాను. చూడండి, మనకు మైసూర్ పాక్ పీసులు అయితే అంత నీట్గా చాలా బాగా వచ్చాయండి. వేస్ట్ అనేదంటే ఏమీ పోలేదండి. ఈ కొద్దిగా వేస్ట్ అయింది కానీ ఏమీ వేస్ట్ కాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి హార్లిక్స్ పాలపొడితో మైసూర్ పాక్ అనేది. మా బావగారు అయితే మెడ్రాస్ నుంచి తెచ్చేవాడండి మైసూర్ పాక్, హార్లిక్స్ మైసూర్ పాక్. ఇప్పుడు నేను అనేది తయారు చేశాను. ఇది ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో మీరు చెప్పండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి రిక్వెస్ట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.